హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ విజయవాడ సిటీలో తిన్నోళ్ళకి తిన్నంత కడుపు నిండా పెట్టే మీల్స్ 30 రూపాయలకే పెడతారంటే మీరు నమ్ముతారా? అవును, నిజమే. ఇది 30 రూపాయలకి అతి తక్కువ రేట్లోనే నాన్ వెజ్, వెజ్ అన్లిమిటెడ్ భోజనం. ఎంత తింటే అంత కడుపు నిండా పెడతారంట. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ ఈ ప్రగతి హోటల్ పెట్టి వాళ్ళ నాన్నగారి నుంచి ఆయన కొడుకు వంశపారంపర్యంగా వాళ్ళు ఇది కొనసాగిస్తారన్నమాట. ఫ్రెండ్స్, ప్రగతి హోటల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే 30 రూపాయలకే భోజనం అంట, ఫుల్ మీల్స్ అంట. ఇది ఎలా ఉంటది ఏంటనేది ఇప్పుడు మనం తిన్నాక మీకు చెప్తాను. అది ఎలా ఉంటుంది అనేది, ప్రతి ఒక్క కూర తిని టేస్ట్ ఎలా ఉందో, అది బాగుందా లేదా అనేది మీకు మాత్రం వివరిస్తాను అన్నమాట. పూర్తిగా వివరిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, ఓకేనా ఫ్రెండ్స్? టోకెన్ ఇది 30 రూపాయల టోకెన్ ఇది. ఫ్రెండ్స్, మనకైతే 30 రూపాయలకి ఈ ఐటమ్స్ ఇచ్చారు. రైసు, పెరుగు, పప్పు, పచ్చడి, ఇది క్యారెట్ ఫ్రై, ఇది తర్వాత గుడ్డు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. ఒకసారి ఇవన్నీ తిని చూస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పప్పుతో టేస్ట్ చేస్తున్నాము, ఎలా ఉందో చెప్తాను. పప్పు అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఇలా ఉండరు అనమాట. చాలా బాగుంది. సో మన నెక్స్ట్ ఇది కూడా బాగుంది. చట్నీ ఉన్నట్టు, చట్నీ. కానీ ఇది మాత్రం ఇది ఎన్ని గంటల వరకు ఉంటుంది? నైట్ 10. సో ఫ్రెండ్స్, ఇది నైట్ 10 వరకు ఉంటుందంట. నైట్ 10 వరకు ఉంటుందంట ఇది. ఈ 10 వరకు ఎంతమంది జనం వస్తారంటే దగ్గర వాళ్ళకి 600-700 మంది జనం వస్తారంట. ఎప్పటి నుంచి? ఈ 10:30-11 స్టార్ట్ అయితే నైట్ 11, 10:30-11 దాకా వీళ్ళు పెడతానే ఉంటారంట. గుడ్డు చూద్దాం ఒకసారి. కర్రీ ఎక్కడ చూసినా సరే 100 రూపాయల పైనే భోజనం ఎక్కడైనా సరే. అయ్యా, ఓకే, చూద్దాం. కోడిగుడ్డు పులుసు కూడా చాలా బాగుంది, చాలా సూపర్గా ఉందన్నమాట. నిజంగా పల్లెటూరులో అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో ఇక్కడ అలా ఉంది. సిటీలో ఇంత చక్కటి భోజనం దొరకటం ఈ హోటలే ప్రత్యేకత. బెండకాయ పులుసు కూడా ఇచ్చారు, ఇది కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి. కళ్ళకు అద్దుకొని తినొచ్చు అనమాట, వచ్చి రోజు తినొచ్చు. బెండకాయ పులుసు చాలా బాగుంటుంది అని చెప్పి మనవాడు చెప్తున్నాడు అనుకోండి. ఎక్సలెంట్ అని చెప్తున్నాడు. చాలా బాగుంటుంది అన్న బెండకాయ పులుసు, ఎక్సలెంట్, స్పెషల్ బాగుంటుంది అన్న. రసం, సాంబార్ ఎక్సలెంట్ అని చెప్తున్నాడు. ఇక్కడైతే అన్ని ప్రతి ఒక్క ఐటమ్ ఎక్సలెంట్గా ఉంది. మనం ప్రత్యేకంగా నాన్ వెజ్ స్పెషల్గా చెప్పుకోవచ్చు అన్నమాట. సూపర్ ఉందన్న బెండకాయ, చాలా బాగుంది. మీరు నిజంగా అతను చెప్పాను కాదులే, కానీ నేను తిని చూసి చెప్తున్నాను కాబట్టి మీకు ప్రతి ఒక్క ఐటము చాలా బాగుంది. అసలు తినకుండా మనం ఏది చెప్పకూడదు. నేను తిని చెప్తున్నాను. 30 రూపాయలకి చక్కటి భోజనం. ఇది ఎక్కడ ఏరియా అనేది మీకు చూపిస్తాను, చెప్తాను కూడా. ఏరియా, రోడ్డు
ఎటువైపు ఉందని చెప్తాను. తినేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తినొచ్చు, చాలా బాగుంది. ఈ మొత్తం తిన్నాక పెరుగన్నం తింటే ఆ తృప్తే వేరు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇంకా బాగుంది. ఇదే అచ్చం పల్లెటూరులో కల్తీ లేని పాలుని తోడేస్తే ఆ తోడు నుంచి వచ్చే పెరుగు ఎలా ఉంటుందో అలా ఉంది, చాలా చక్కగా ఉంది, సూపర్ ఉంది. చికెన్ ఫ్రై తీసుకున్నాను, ఇది ఒక తిని చూసి చెప్తాను మీకు. 500-600 మంది వస్తారు భోజనానికి. ఓకే. భోజనం అయితే బాగుంటది. 30 రూపాయలు భోజనం, వెజ్ భోజనం. నాన్ వెజ్ అయితే 60 రూపాయలు. తిన్నంత భోజనం, తిన్నంత కర్రీ చేస్తారు. పెరుగు, సాంబార్, కూర అన్ని చేస్తారు. ఓకే, చూసాను కాబట్టి అంతా చూసారుగా, మీరు ఇప్పుడు టేస్ట్ చేశారు కదా. చూసాను, చాలా బాగుంది కదా. అవును. ఆదివారం ఒకరోజే సెలవు సార్. ఆదివారం సెలవా? సండే సెలవు. ఓకే, మొత్తం నాన్ వెజ్, వెజ్ మొత్తం ఈ ఐటమ్స్ మొత్తం మీరు చేస్తారా? చాలా చక్కగా ఉన్నాయి భోజనాలు అయితే, తిన్నానుగా, చాలా బాగుంది. రోజు ఎంతమంది వస్తారు? రోజుకు 500-600 మంది వస్తారు. ఈ విజయవాడ అనే పెద్ద నగరంలో 100 రూపాయలు పై మాట కానీ ఎక్కడ భోజనం, ఎక్కడైనా సరే భోజనం 30 రూపాయలకు పెట్టడం మాత్రం ఇక్కడే. తిన్నా కాబట్టి మీకు చెప్తున్నాను, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి తినండి. ఈ అడ్రస్ అనేది మీకు చెప్తాను ఎక్కడ అనేది, ఏరియా కూడా చూపిస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఏరియా వచ్చి గాంధీనగర్లో, విజయవాడలో సబ్ జైలు పక్క నుంచి వెళ్తే పెట్రోల్ బంక్ వస్తుంది. పెట్రోల్ బంక్ కొంచెం దాటితే ఈ పక్కనే రైట్ సైడ్ మనకి ప్రగతి హోటల్ అని ఒకటి వచ్చింది, చూడండి ఒకసారి. ఇదిగో ఇదే ప్రగతి హోటల్. ఇక్కడే ఫ్రెండ్స్, ఇక్కడ 30 రూపాయలకి భోజనం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే, బార్కి వెళ్ళిపోతే ఐలాపురం హోటల్ వచ్చింది అనమాట. ఇదిగో ఇటువైపు, ఇదిగో ఐలాపురం కన్వెన్షన్ సెంటర్స్. ఇదిగో చూడండి, ప్రశాంతి లాడ్జికి వెళ్ళి అటువైపు వెళ్ళాలన్నమాట. ఇది కనిపిస్తుంది కదా. ఈ ఏరియా మీకు ఐడియా ఉందా?